వైజాగ్లో సైబర్ క్రైమ్ రోల్ ప్రధానమైనదని సైబర్ క్రైమ్ సిఐ కె భవానీ ప్రసాద్ అన్నారు. డేటింగ్ యాప్ల ద్వారా మోసపోయిన అనేక గత కొద్ది రోజులుగా నమోదు అవుతున్నాయని తెలిపారు. అందమైన అమ్మాయి ఫోటో పంపించగానే అబ్బాయిలు నమ్మి మోసపోతున్నారని చెప్పారు. డేటింగ్ యాప్స్ మాయలో పడి ఎక్కువగా యువత మోసపోతున్నారని సైబర్ క్రైమ్ సిఐ కె భవానీ ప్రసాద్ అన్నారు. చాలా ఇంపార్టెంట్ రోల్. ఎక్కువగా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి వైజాగ్ సైబర్ క్రైమ్స్లో. ముఖ్యంగా మనకి వైజాగ్ సైబర్ క్రైమ్ సంబంధించి మనకి ప్రోగ్రాంలో ఎక్కువగా పెటక్స్ కొరియర్ కానీ, ట్రాయ్ కాల్స్ కానీ, తర్వాత ఈ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ కానీ, టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా మనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1 monthలో ఒక మూడు మాకు కంప్లైంట్స్ వచ్చాయి. ఒకటి, వాళ్ళు కొందరు టెక్కీస్ ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్ డేటింగ్ యాప్స్లో కొంత పరిచయం అవుతున్నారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళని లవర్స్కి పెళ్లి చేసుకుని నమ్మించి చేసి రొమాన్స్ లాగా వాళ్ళు స్టార్ట్ చేసుకుని బాగా ఫ్రెండ్ అయ్యి తర్వాత సబ్సిక్వెంట్గా పెళ్లి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పరిచయం అయినప్పుడు ఫేక్ ఫోటో పెడతారు, అందమైన అమ్మాయి ఫోటో పెడతారు. అదేవిధంగా అందమైన అమ్మాయి ఫోటో పెట్టి ఈ అబ్బాయిని కొంచెం మంచి సెక్సీగా కొన్ని ఫొటోస్ కూడా పంపిస్తుంటారు. సో అలాగా అబ్బాయిని కొంచెం ముగ్గురు దింపిన తర్వాత వీళ్ళు ట్రావెల్ పర్పస్ తర్వాత ఈ అబ్బాయి కూడా కొన్ని ఫొటోస్ పంపిస్తాడు. పంపించిన తర్వాత ఈ అబ్బాయి కూడా కొంచెం వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి స్టార్ట్ చేస్తుంది కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని బాయ్ ఫ్రెండ్ పాత ఎఫ్ఐఆర్ కొంచెం బెదిరిస్తున్నాడు, లేకపోతే రకరకాల స్కామ్స్ రకరకాల విధాలుగా అబ్బాయిని కొంచెం అబ్బాయి ఆల్రెడీ అమ్మాయితో ఇంట్రెస్ట్లో ఉంటాడు. సో అమ్మాయి కూడా వీడియో కాల్ చేయమంటే ఎప్పుడు వీడియో కాల్ చేయదు. ఇప్పుడు వీడియో కాల్ ఎప్పుడు